అందరికీ నమస్కారం. నేను మీ వేముల రామస్వామి. ఏపీ సీఎంఓ అంతా కలెక్టరేట్లోనే. బెజవాడ కలెక్టరేట్లో చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరుగుతూ విరామంలో కలెక్టరేట్లో సమీక్షలు. ఎక్స్కవేటర్ పై నుంచి బాధితులను పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. 2 గంటల పాటు మాత్రమే పడుకున్న చంద్రబాబు అర్ధరాత్రి బోట్లో వెళ్తూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న చంద్రబాబు. ముంపులోనే 2 లక్షల మంది. ఏపీలో సహాయం కోసం వేల మంది ఎదురుచూపు. ఇంకా వరద గుప్పెట్లో విజయవాడ. ఏపీలో 19 మంది మృతి. ప్రకాశం బ్యారేజీ కౌంటర్ కట్. వరద ఉధృతికి కొట్టుకు వచ్చిన బోట్లు గేట్లకు సపోర్టుగా ఉండే వెయిట్లతో 64, 69 నెంబర్ గేట్ల వద్ద దెబ్బతిన్న దిమ్మెలు. నష్టం అంచనా 5,438 కోట్లు. రోడ్ల భవనాలకు శాఖ రూ. 2,362 కోట్లు. ఎకరాకు 10,000. పంట నష్టపోయిన రైతులకు పరిహారం. ఆందోళన వద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. వరద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ హామీ. వర్షంలోనే ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో పర్యటన. గండి పడిన సాగర్ ఎడమ కాలువ సందర్శన. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 5 లక్షలు. బాధిత జిల్లాలకు 5 కోట్ల తక్షణ సాయం. ఇల్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు. ప్రధాని రావాలి, తక్షణం 2,000 కోట్లు ఇవ్వాలి. కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి. రేవంత్. కన్నీరు మున్నీరు. ఊర్లోకి వరద, ఇళ్లలో మోకాలు లోతు బురద. పనికి రాకుండా పోయిన బియ్యం, పప్పులు, కట్టుబట్టలతో మిగిలిన వేల మంది బాధితులు. అంటువ్యాధుల ముప్పు. వర్షాలు, వరదల తర్వాత విజృంభించే ప్రమాదం. టైఫాయిడ్, డయేరియా, కలరా ప్రభావిత ఛాన్స్. ఇప్పటికే డెంగీ, మలేరియా, చికెన్ గున్యా తీవ్రత. ముంపులోనే 2 లక్షల మంది. విధ్వంస వరద. ఖమ్మం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు. చెరువులకు గండ్లు తెగిన కాలువలో 3 జిల్లాలు కకావికలం. కుప్పకూలిన 100 ఇళ్లు. తెగిన రహదారులు. వరద గుప్పెట్లో ఖమ్మం, వరంగల్ జిల్లాలు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కపల్లిలో భారీ వర్షాలకు ఆకేరు వాగుపై కొట్టుకుపోయిన హై లెవెల్ వంతెన. ఖమ్మం, మహబూబాద్ జిల్లాలకు వారధిగా ఉన్న ఈ వంతెన పిల్లర్లపై ఉన్న స్లాబులు మొత్తం లేచి వరద ఉధృతికి కొంత దూరం కొట్టుకుపోయాయి. సాయానికి వెనకాడం. జాతీయ విపత్తుగా ప్రకటించండి. కేంద్రాన్ని కోరిన రేవంత్. విపత్తు పరిశీలనకు రావాలని ప్రధానికి విజ్ఞప్తి. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగుపై హై లెవెల్ వంతెన వద్ద కోతకు గురైన 365వ రహదారి, జాతీయ రహదారి. ఖమ్మం ప్రకాశ్ నగర్ వద్ద తాకిడికి గురైన నిరాశ్రయులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం FCI గోదాము సమీపంలో మున్నేరు వరద నీటిలో మునిగిన కార్లు. పాలేరు జలాశయం పాలింగ్ గేట్ల వద్ద కాజు వైపై ధ్వంసమైన ఖమ్మం, సూర్యాపేట రహదారి. వట్టెం పంప్హౌస్లో మోటార్లోకి వచ్చిన వరద నీరు. నీట మునిగిన పాలమూరు, రంగారెడ్డి పంప్హౌస్. సీఎం నిలదీత, మంత్రులు అడ్డగింత. వాన వరదలో రాష్ట్రం అస్తవ్యస్తం. 33 మంది మృతి. సాయంలో సర్కారు విఫలం. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాము సర్వస్వం కోల్పోయామని గోడు వెళ్లబోసుకుంటున్న మహిళ. రియల్ హీరో సుభాన్ వరద బాధితులను కాపాడటంలో చేతులెత్తేసిన ఖమ్మం అధికారులు. వద్దని వారించిన ధైర్యంగా వెళ్లి 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్. రోజు అసలు ఒక రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రిడ్జి మీద 9 మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బ్రిడ్జి మీద ఉంటే ఆ వీడియో ఎంతో మందికి వెళ్ళింది. ఒక సమాచారం ముఖ్యమంత్రి గారికి అందలేదా? పోనీ అక్కడే ఉన్నారు కదా ఒక 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అలా ఫోన్ చేస్తే, అలా తెలవంగానే హైదరాబాద్ నుంచి ఖమ్మంకి రావడానికి, హెలికాప్టర్ రావడానికి మినిమం అరగంట కూడా పట్టదు. నేను ఒక అరగంట అనుకుంటున్నాను. కానీ మధ్యాహ్నం వరకన్నా, తెలిసిన అరగంట లోపు మధ్యాహ్నం వరకన్నా హెలికాప్టర్ రాదా? అంటే మీరు తిరగడానికి మాత్రం హెలికాప్టర్లు ఉంటాయి. ప్రజల్ని కాపాడటానికి, బాధితుల్ని కాపాడటానికి, ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని ఉన్న వ్యక్తుల్ని కాపాడటానికి హెలికాప్టర్ రాదా? తెల్లారి మాత్రం ఏదో పెద్ద తిరగడానికి దారిలో లేవన్నట్టుగా హెలికాప్టర్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అని ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అరగంటలో హెలికాప్టర్ పంపించవచ్చు అక్కడికి. కానీ మాలాంటి ఒక సామాన్యుడు ప్రాణాలకి తెగించి 9 మందిని జేసీబీ తీసుకుపోయి 9 మందిని జేసీబీ మీద ఎక్కించుకొని వచ్చి కాపాడండి. మాలాంటి సామాన్యులనే కాపాడుతున్నప్పుడు మీరెందుకు? మీ రాజ్యం ఎందుకు?
ఒక సామాన్యుడు కాపాడుతున్నాడు. కానీ మీరు తలుచుకుంటే అరగంటలో హెలికాప్టర్ ఖమ్మంలో ఉండేది. కానీ ఇందులో మీ ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి ఇతను మన రాష్ట్రం కాదు, సుబ్బ అనే వ్యక్తి మన రాష్ట్రం కాదు. అలాంటి వ్యక్తి 9 మంది ప్రాణాలను కాపాడినందుకు అతన్ని అభినందించండి. తప్పు చేసిన వారిని ఎవరినైనా సరే నిలదీయటం అది ప్రజలకు ఉన్న బాధ్యత. ఎవరైనా తప్పు చేస్తే నిలదీయటం, వెనక్కిపోవద్దు. అలాగే ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. జై హింద్.